భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గోపియా తండాలో అనుమానంతో భర్త భార్యపై కోటకత్తితో దాడి చేశాడు. ఇక వాంకుడోతు రాజేష్ అనే వ్యక్తి అర్ధరాత్రి భార్య రోజాతో గొడవపడి కత్తితో దాడి చేయగా ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ కేకలు విని స్పందించిన స్థానికులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త తనపై అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో చాలా కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. తనకు పిల్లలకు రక్షణ కల్పించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరింది. అయితే కేసు పెట్టారు, ఇద్దరు పోయి కేసు పెట్టారు. ఆ కేసు అట్లే ఉంది సార్. కానీ నాకు ఈడాకులు కావాలి అన్నాడట మా అమ్మకి. అయితే ఇద్దరు ఈడాకులు నేను ఈయన పెట్టుకున్నదట. తర్వాత ఇంత అంటున్నావు కదా, అయితే నేనే ఈడాకులు తీసుకున్నా అని అన్నది. తర్వాత ఈడాకులు ఇస్తా అని తర్వాత ఒకరోజు నేను ఈడాకులు ఏమి ఒక నెల దాకా ఆకుదాం మంచిగుంటే తర్వాత మంచిది లేకపోతే ఈడాకులు తీసుకుందామని అన్నాడు. ఇది చెప్పింది మా తోడుకోవడం అన్నీ తెలియదు. హాస్పిటల్ మేము పోలేదు, ఇక్కడ మేము అడిగినప్పుడు చెప్పింది పోలీసులో ఉండిపోయి. ఈ మాట అయితే నాకు తెలుసు. మొత్తం అడగాలంటే రాత్రికి అయితే సార్ మాకు తెలియదు. బాగా ఆడుతుంది. బాగా ఆడితే మా ఆయన మీరు అప్పుడే లేచినాం. అయితే బాగా ఆడుతుంది, ఏమైంది కొట్టుకుంటారా అని అనుకున్నాం మేము. అయితే తర్వాత మా ఆయన ముందు ఊరుకుంటాము, మేము వెనుక నుంచి మళ్ళీ ఆగి మా అబ్బాయికి పిలవాలని కాసేపు ఆగింది. తర్వాత మా ఆయన పోయినప్పుడు పోస్తాడట, పెద్ద పోస్తాడు. అయితే తర్వాత వచ్చి తర్వాత గర్వించిండు. తర్వాత అందరూ మా అబ్బాయి వచ్చిండు. అబ్బాయి వచ్చినప్పుడు మా అత్తయ్యకి పిలుపురాము పోయినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు తండ్రులు కూడా వాళ్ళకి కూడా వచ్చారు. అందరూ ఎందుకు వచ్చారు అని మాకు అందరూ అంటున్నారు. మీరు ఇంటికి పోయి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అని అంటున్నారు. మళ్ళీ మేము పోతే ఏం చేయాలనుకున్నాము. తర్వాత మేము పోలేదు. బాగా డాక్టర్కి రిపోర్ట్ చేసినాం, అంబులెన్స్కి చేసినాం, పోలీసు వాళ్ళకి చేసినాం.